ఎంత కూడా సున్నం అనుకుంటా, సున్నం మరము చూడండి, అంతా కూడా సున్నంతో చేసింది. ఇటుక వాళ్ళేది ఏదని కూడా నాకు తెలిసి. పైన చూస్తే ఇలా ఉందన్నమాట. చార్మినార్. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. పాప అక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గేట్ ఉంది, ఏదో ఇటు పోయేదానికి లేదు. ఫైనల్గా రీచ్ పైకి వచ్చేసినాము. చూడండి, అంతా కూడా సున్నం అనుకుంటా, సున్నం మరము చూడండి, అంతా కూడా సున్నంతో చేసింది. ఇటుక వాళ్ళేది ఏదని కూడా నాకు తెలిసి. పైన చూస్తే ఇలా ఉందన్నమాట. చార్మినార్. టికెట్ 25 రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్కరికి. ఇదిగో ఇక్కడ ఏదో చిన్న రూమ్ ఉంది, దీనికి లాక్ వేసేసినారు పోయేదానికి లేకుండా. లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. నేను సెకండ్ టైము, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసాను ఒకటి, అది వేరే ఛానల్లో ఉంది. నేను ఇది సెకండ్ టైం అన్నమాట రావడం. యాక్చువల్గా మేము ఇక్కడికి రావాలని రాలేదు. మా ఇదో ఉన్నాడు కదా హీరో, మా తమ్మునికి వేరే పని ఆధార్ కార్డు పైన ఇష్యూ ఉంటే వచ్చినాము. సో అది కొద్దిగా మళ్ళీ ప్రాబ్లమ్ 2 months ఇచ్చినారనమాట. సో మళ్ళీ 2 months తర్వాత రావాలి. సో వచ్చినాం కదా, ఒకసారి చార్మినార్ ఇంతవరకు చూడలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంతకుముందు తీసినా నేను, వేరే ఛానల్లో ఉంది అది. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు కదా చార్మినార్ చూడాలని చెప్పేసి. మేబీ చాలామంది చూసి ఉండొచ్చు, కానీ కొంతమంది చూసుంటారు కదా, చూడని వాళ్ళ కోసం ఇది. ఒకసారి చూడండి. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇంకా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా?
ఇదంతా కూడా మనము పై నుంచి చూస్తే అన్నమాట వ్యూ అంతా కూడా. అండ్ అక్కడ మీకు అక్కడ కనబడుతుంది కదా, అది మక్కా మసీద్ అంటారనమాట. సో ఒకేసారి అక్కడ దాదాపు ఒక 3000 మంది ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేదానికి వీలుగా ఉంది. అక్కడ కనబడుతుందా మీకు, చూడండి. సో అక్కడంతా కూడా మన ముస్లిం సోదరులు ఒకేసారి 3000 మంది నమాజ్ చేసుకునేదానికి వీలుగా సో అక్కడ కట్టబడింది అనమాట. సో నేను ఒకసారి జూమ్ చేసి చూపెడతాను మీకు, అదిగా కనబడుతుందా. సో మక్కా మసీద్ అంటారు, మక్కా మదీనా మక్కా మసీద్ అంటారనమాట. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అంటే ఇది నిజాం నవాబుల కాలంలోది అనమాట ఇదంతా కూడా. సో ఇవన్నీ చూస్తే కింద షాపులు. ఇక్కడ చూడండి అబ్బా, బాగా గమనించండి. ఇదో ఇక్కడ బాగా కనిస్తుంది చూడండి. ఇదో ఇదంతా మనకి సున్నంతో తీసినారు చూడండి, సున్నంతో కట్టినారనమాట. ఇది బాగా కనిస్తుంది చూడండి. ఎవరో కొంచెం పగలగొట్టినారు, ఇట్లా పగలగొట్టకూడదు. మనకి ఎక్కడే కూడా ఇటుక అనేది ఎక్కడే కానీ ఇటుక నలిసి వాడినారు కూడా. మొత్తం అంతా కూడా ఎంత స్టాండర్డ్ అప్పట్లోనే చూడండి, అప్పట్లోనే ఎంత స్టాండర్డ్. మొత్తం కూడా సున్నం అనమాట, సున్నము ఇసుక 2 కలిపేసేసి మనకి కట్టినారనమాట. ఇది ఇప్పుడు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. 1610లోనూ 1680లోనూ చార్మినార్ కట్టినట్టు, సరిగ్గా నాకైతే గుర్తులేదు కానీ 1616th సెంచరీలోనే నిర్మాణం పూర్తయినట్టు నాకు తెలిసి. కిందికి పోతున్నాం పైన. కొన్ని షాపులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి మెట్లు ఎట్లున్నాయో టాప్లో. ఇది దిగేటప్పుడు ఎంత ఉన్నాయి చూడు, మోకటి ఎంత ఉన్నాయి లేకుండా. అండ్ ఇక్కడ తాజ్మహల్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారు అనమాట. చూడండి ఫోకస్ అవ్వట్లేదు, కనపడుతుందా. సో మనకి చార్మినార్ పక్కనే ఉంటుంది ఈ గుడి చూడండి. మంచిగా షాపింగ్ చేస్తూ ఏం కొనుక్కుంటూ షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేసుకోవాలంటే బాగుంటుంది అనమాట. అంటే కొనుక్కోవాలని కూడా కొనుక్కోవచ్చు చూడండి. ఫిక్స్డ్ రేట్ 100 అంట. ఎక్కువ గాజులు, లేడీకి సంబంధించిన జ్యువెలరీస్ ఎక్కువ ఉన్నాయి అబ్బండి మొత్తం అంతా కూడా. సో చున్నీసు, వాళ్ళకి గాజులు, మనకి నెక్లెస్ అంటారు కదా, అవన్నీ కూడా మొత్తం అంతా కూడా చూడండి. అంటే లేడీకి సంబంధించింది ఎక్కువ ఉందన్నమాట అంతా కూడా. ఫైనల్గా కిందికి అయితే వచ్చేసినాము. పైనుంచి చూసినారు కదా. సో ఇదనమాట, ఇదికి తగ్గున అనమాట ఇదంతా మొత్తం మన చార్మినార్. ఇక్కడ అన్నీ కనబడుతుండే ఇవి షాపులు, చూడండి ఒకసారి. ఓకేనా. సో ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే చూడండి. మన ఛానల్లో మోస్ట్ అన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్, టెంపుల్స్, సో ట్రావెల్కి సంబంధించిన వీడియోలు ఉంటాయన్నమాట. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే. కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటే నేను ప్రిపేర్ అయ్యి రాలేదన్నమాట. సో మైక్ అందుకు నేను తెచ్చుకోలేదు, లేకపోతే నేను మైక్స్ అని తెచ్చుకుంటాను ఎక్కడికైనా వీడియోస్కి వెళ్ళినప్పుడు. సో డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ సారీ అండి. సో అర్థం చేసుకొని నెక్స్ట్ వీడియోలోనే ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానండి. ఓకేనా. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.